ఒక గ్రామంలో 3 రోజులు పెడుతున్నా. డేలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 3 రోజులు పెడితే మీకు బ్రహ్మ జ్ఞానం అర్థమవుతుంది. భగవద్గీత ఎందుకు, అది ఏంటిది, ఎందుకు చదవాలి, ఎందుకు మొక్కుతున్నాం, ఎందుకు మొక్కుతున్నామో చెప్పండి. మంచిగా కావాలని. నెక్స్ట్ ఇంకొకరు చెప్పండి. అంటే ఆమె ఆన్సర్, ఆమె స్థితిని బట్టి ఆమె ఆన్సర్ చెప్పింది. ఆన్సర్ అయితే చెప్పిందా లేదా? నవ్వద్దు. మనకు ఆన్సర్ చెప్పడం ముఖ్యం. ఎందుకంటే అందరం ఒక స్థితిలో ఉండడం. ఆఖరికైనా చెప్పింది ఆమె. గ్రేట్ అసలు. చెప్పండి, భగవద్గీత ఎందుకు చదవాలి? రోజు ఒక్క వారికన్నా చదవాలి. అదే ఎందుకు, ఒక్క వారికి ఎందుకు తల్లి? ఆత్మజ్ఞానం రావాలని. ఆత్మజ్ఞానం రావాలని. 1, 2, 3 ఆన్సర్లని. ఇంకా సత్యం వైపు ప్రయాణం చేయాలి. వెరీ గుడ్. ఇంకా సత్యం వైపు పోవాలి అంటే ఫస్ట్ మనకేం పోవాలి మేడం? సత్యం వైపు మనం పోవాలంటే ఫస్ట్ మనకేం పోవాలి? మనసులో ఉన్న చెడు అలవాట్ల అసలు దారికి వస్తలేరు అసలు. జ్ఞానం కావాలి. ఇంకా ఇప్పుడు మనకు పోలేనంత దుఃఖం ఉంది. దుఃఖం పోవడానికి అసలు సీసలైన రహస్యం ఏంటంటే మానవునికి దుఃఖం ఉంది. ఆ దుఃఖం పోవడానికే. ఏ దుఃఖం? ఏ దుఃఖం? నాకు ఇల్లు లేదని దుఃఖం. ఇల్లున్న వాళ్ళని చూసి అబ్బాళ్ళకి ఇల్లు ఉంది, నాకు ఇల్లు లేదు అంటే. నాకు పెళ్లి కాలేదు అని దుఃఖం, నాకు జాబ్ రాలేదని దుఃఖం, మా అమ్మ నాన్న మంచిగా లేరని దుఃఖం, మా అత్త మామ మంచిగా లేరు, నా భర్త మంచిగా లేదు, నాకు పిల్లలు కాలేదు, నా పిల్లలకి జాబ్ రాలేదు, నా పోరగాళ్ళకి పెళ్లి కాలేదు. ఇవన్నీ దుఃఖాలా కాదా? ఇవన్నీ నీ జీవితంలో ఎందుకు జరుగుతున్నాయి? ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కరికి పెళ్లి కాదు, ఒక్కొక్క ఇంట్లో జాబ్ రాదు, ఒక్కొక్కరికి ఇల్లు ఉండదు. అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క సమస్య ఉంది కదా. అవి నువ్వు తెచ్చుకున్నావు. అంటే ఇవన్నీ మనకెందుకున్నాయో ఇది చెప్తుంది. దుఃఖాన్ని పోగొట్టే ఏకైక గ్రంథం. దుఃఖాన్ని పోగొట్టేది. ఫస్ట్ దుఃఖం పోతే కదా సత్యం వైపు వస్తాం, అవునా కదా? దుఃఖం పోతే కదా జ్ఞానం వైపు వస్తాం. దుఃఖాన్ని పోగొట్టే ఏకైక గ్రంథం మానవ గ్రంథం, మత గ్రంథం కాదు. హిందువుల గ్రంథం అని ఎప్పుడు చెప్పకండి దీన్ని. ఏం గ్రంథం? మానవ గ్రంథం. ఎందుకంటే అందరికీ దుఃఖం ఉంది. ఎందుకంటే ఈరోజు ముస్లిం కూడా భగవద్గీత అవుతున్నారు. మనమైతే భగవద్గీతని ఎప్పుడు చదువుతామో చదవమో నాకైతే తెలియదు, కానీ ముస్లిం ప్రతిరోజు ఖురాన్ చదువుతారు. చదువుతారా లేదా? ఆడపిల్లలు ఇంట్లో చదివితే మగవాళ్ళు ఎక్కడ చదువుతారు? మసీదులో చదువుతారు. అంటే నేను అందరం చదవకపోయినా నేను చదివేదాన్ని ఒకళ్ళు ఉన్నా కూడా అందరు వింటారు. దాని ఆచరణలో కొన్ని లేవు, కొన్ని ఉన్నాయి వాళ్ళ దాంట్లో. అందుకనే ఈరోజు మనం భగవద్గీతను మొక్కడానికే తప్ప ఆచరణ దిక్కులేదు. మరి ఇది చెప్పడానికే నేను గ్రామాలు తిరుగుతున్నా. మరి 3 రోజులు కావాలి. ఫస్ట్ ఒకరోజు పెట్టి చూసిన మేడం. ఒక్కరోజు ఏం చెప్పేస్తుంది? ఆ ఒక్కరోజులో అత్తరే 12 ఇంకా 10 ఇంకా నేను పెడితే, నేను 10 ఇంకా కుర్చీలో కూర్చుంటే మీరు 12 ఇంకా వస్తారు. మధ్యలో తినుడుకు గంట, తిన్నాక మాయం. ఏం చెప్పాలి ఇక? అందుకని ఏం చేసినా, ఎవరికి లక్ ఉందో, ఎవరికి అదృష్టం ఉందో 3 రోజులు భగవద్గీత యజ్ఞం, భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞం అని 3 రోజులు పెడుతున్నా గ్రామాలలో. 3 రోజులు 10 గంటలకు రావాలా, సాయంత్రం 4 గంటలకు వెళ్ళిపోవాలా. 10 గంటలకు రావాలా, సాయంత్రం 4. ఆ ఊరి వాళ్ళలో, ఆ ఊరిలోనే ఉంటా నేను. ఏ ఊళ్ళో ఉన్నానో ఆ ఊళ్ళోనే ఉండి చెప్తా నేను. ఇది నా భర్త దగ్గర నేను పర్మిషన్ తీసుకొని ఈ యజ్ఞం స్టార్ట్ చేసిన. మరి మీరు ఏ రోజు పెడతారు? అది మీరు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే భగవద్గీత అనేది బ్రహ్మ జ్ఞానం. అహం అంటే ఏంటిది? బ్రహ్మ. అంటే మన గురించి మనం తెలుసుకోవడం కోసమే భగవద్గీత. దుఃఖానికి కారణమెవరు? విషాదమెందుకు కలుగుతున్నదో విపులముగా చెప్పితివమ్మ గీతామాత. దుఃఖం అందరికీ ఎందుకు కలుగుతుంది, విషాదం మన జీవితంలో ఎందుకుందో 1వ అధ్యాయం మొత్తం చెప్తుంది. అర్జున విషాద యోగం అంటే 1వ అధ్యాయం మనం నేర్చుకుంటే మనకెందుకు దుఃఖం ఉందన్న విషయం తెలిసిపోతుంది అంటున్నది గీత. 2వ అధ్యాయం నేనెవరో కానీ
నువ్వెవరంటే నా పేరు పుల్లమ్మ, నా పేరు ఎల్లమ్మ, ఇది చెప్తాం. అది నీ పేరు. నువ్వెవరు అంటే మా ఊరు ఇది అంటాం, లేకపోతే నీ మార్వేరి చెప్తావు. అవేవి కాదు, ఆన్సర్ రాలే. నీవెవరు కానిది ఎవరు విపులముగా చెప్పితివమ్మా. ఏం చెప్పింది మరి భగవద్గీత 2వ అధ్యాయంలో? నువ్వెవరని చెప్పిందంటే ఆత్మవాతమే కానీ ఆత్మస్వరూపం నీవని. చూడండి, 2వ అధ్యాయం పేరు సాంఖ్యయుగం. అంటే జ్ఞానం, మొత్తం జ్ఞానం ఉంటుంది, ఆత్మ గురించే ఉంటుంది దాంట్లో. ఆత్మస్వరూపం నీవని దుఃఖ స్వరూపం కాదని. అంటే నువ్వు దుఃఖంలో ఉన్నావు, నువ్వు దుఃఖంతో ఉండకూడదు, నువ్వు ఆత్మవి, ఆత్మకి దుఃఖం లేదు. ఎందుకంటే నేను చేసిన కర్మ కాబట్టి నేను అనుభవిస్తున్నానని సత్యం తెలుసుకున్న రోజు నీకు దుఃఖం లేదు. నేనే చేసిన అనుకున్నప్పుడు మనకు దుఃఖం వస్తుందా మేడం? ఎందుకంటే మనం ఏమనుకుంటున్నాం ఇక్కడ, నా జీవితంలో చెడు జరుగుతుందంటే పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, మా ఇంట్లోళ్ళు, మా ఇంటెనుకోళ్ళు, మా చుట్టాలు అనుకుంటున్నాం ఇన్ని రోజులు, కాబట్టి దుఃఖం. మరి సత్యం తెలుస్తుంది ఇక్కడ 2వ అధ్యాయంలో. సత్యం ఏం చెప్తుంది? నువ్వు ఆత్మస్వరూపానివి. అది తెలక నేను శరీరం అనుకొని పాపం చేసినావు, పుణ్యం చేసినావు, అది నీకు జీవితంలోకి వచ్చేసింది. ఆ సత్యం తెలుసుకోండి అంటుంది. ఆత్మవి నువ్వని తెలుసుకున్న రోజు నీ పాపాలన్నీ పటాపంచలైతాయి. నేను శరీరము కాదు, నేను ఆత్మని అని ఎప్పుడైతే తెలుసుకుంటావో నీ పాపాలన్నీ పోతాయి. తెలుసుకోవడం అంటే ఈ మేడం వచ్చి నేను ఆత్మని అని చెప్పింది, ఇదా తెలుసుకోవడం అంటే? అనుభవించడం, ఆత్మలాగా మాట్లాడాలి, ఆత్మలాగా జీవించాలి, ఆత్మలాగా కర్మలు చేయాలి. అందుకే 3వ అధ్యాయం కూడా ఏం చెప్తున్నాడు? కర్మలు ఎలా చేయమంటుండు? కర్మలు అంటే పనులు ఎలా చేయమంటుండే? ఏ స్థితిలో చేయమంటుండో తెలుసా? ఆత్మబుద్ధితో కర్మలు చేస్తే. అంటే ఏ స్థితిలో చేయమంటుండే? మనసు చెప్పలేడు. చూడండి, మనం ఎట్లా చేస్తాం? మనస్సుతో పనులు చేస్తాం. మరి ఇక్కడ ఏం చెప్తుండు భగవద్గీత? బుద్ధితో. చూడండి, బుద్ధితో కర్మలు చేయమంటే అప్పుడు ఏ కర్మలు చేస్తాం రా? మంచి కర్మలు చేస్తాం, అవునా కదా? బుద్ధితో, ఆత్మతో అంటున్నాడు. మరి ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే 18 అధ్యాయాలు. 18 అధ్యాయాలు కావు, కాకపోతే మెయిన్ శ్లోకాలు మనం చెప్పుకుంటాం. అందుకనే 3 రోజుల భగవద్గీత ధ్యాన యజ్ఞము మీ ఊరికి ఎప్పుడు వస్తుందో అప్పుడు మీరు పెట్టుకుంటే రావాలి అని అందరు ఒకసారి భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞము మా ఊరికి రావాలి వస్తుంది వచ్చింది. తదాస్తు. మొన్న నందిపెట్ల మేడం ఇట్లా చెప్పింది. మేడం గట్టి ఎట్లా కాలు కొట్టి గట్టి గురువైన సుభాష్ పత్రిక వ్యాస భగవానునికి శ్రీకృష్ణ జగద్గురువుకి పరమాత్మకి వినాయకునికి భగవద్గీతను రాసింది ఆయననే. రాసింది వినాయకుడు, చెప్పింది కృష్ణుడు, రాపిచ్చింది వ్యాసుడు. 3 యోగులు కలిస్తే వచ్చిన గ్రంథం. చూడండి, అల్లా ఒక్కోడే, ఖురాన్, బైబిల్ ఒక్కోలే, జీసస్. కానీ ఇక్కడ 3 యోగులు కలిస్తే వచ్చిన గ్రంథం. మళ్ళీ వినాయకుడు ఎట్లాంటి వాడండి? వివేకం కలిగిన వాడు. వినాయకుడు భగవద్గీతని రాయమని పరమాత్మ వినాయక నువ్వు భగవద్గీత రాయాలయ్యా అన్నాడు. మహాభారతం రాయాలని వ్యాసుడు అడిగిండు. ఒక మాట చెప్పి క్లోజ్ చేసుకుందాం ఎలా వచ్చిందో. వ్యాసుడు నమస్కారం చేసి, పరమాత్మ
నువ్వు మహాభారతం రాయ, ఈ మహాభారతంలో భాగమే, మహాభారతం రాయాలయ్యా నువ్వు అన్నాడు. తదాస్తు అన్నాడు. రాస్తాను, కానీ నేను రాసే స్పీడ్కి నువ్వు ఆగకుండా చెప్పాలి అన్నాడు వినాయకుడు. ఎవరిని? వ్యాసుణ్ణి. సరే అన్నాడు వ్యాసుడు. మరి మళ్ళీ వ్యాసుడు ఏమన్నాడంటే, ఆయన రాసే స్పీడ్కి నేను చెప్పగలుగుతానా అని చెప్పి ఏం చేసిందంటే, సరే పరమాత్మ, నేను చెప్పేదాన్ని నీ వివేకంతో అర్థం చేసుకున్న తర్వాత మీరు రాయాలి అని చెప్పిండు. చూడండి, అంటే ఎంత గ్యాప్ ఇచ్చిండు అక్కడ. ఎందుకంటే నేను చెప్పినట్టు రాయకుండా మీ వివేకంతో, ఎంత నాలెడ్జ్ ఆయనకి. అందుకనే మన పుస్తకాలన్నీ తీసుకుని ఎడబెడతా, వినాయకుని దగ్గర పెడతాం. అందుకనే అంత గొప్ప జ్ఞాని వినాయకుడు. కాబట్టి మరి నీ వివేకంతో, నీ విజ్ఞానంతో నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకొని పరమార్థం చేసుకున్న తర్వాత లిఖించయ్యా అన్నాడు. అంటే ఈయన కొంచెం శ్వాస తీసుకోవడానికి తీరుకుంటాడని అంత భయపడ్డాడు వ్యాసుడు. చూడండి, మరి భగవద్గీత దేంతో రాసిండు? దంతంతో రాసిండు. దేంతోని? తన దంతంతో రాసిండంటే మనకి ఇంకేమన్నా ఉండాలనా లేదా? ఉందా? మరి లేదు. మరి వినాయకుడు లోకం కోసం దంతాన్ని త్యాగం చేసిండు. అందుకని తప్పకుండా మనం చదవాలి. చదువచ్చిన వాళ్ళందరూ చదవాలి. ఎందుకంటే ఇది చదువుతో సంబంధం లేదు, బడిలో చదువుకునే చదువుతో సంబంధం లేదు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చే చాలామంది చదువు లేదు. చాలా ఏజ్ 64 సంవత్సరాల అమ్మ 5వ తరగతి చదువుకుంది. కానీ మా టీంలో 10 మంది ఉన్నారు. మేము మళ్ళీ వస్తాం, 10 మంది ఇక్కడ పలుగుట్టకు వస్తామనుకున్నాం. ఆ 10 మందిలో ఆమె ముందుంది శ్లోకాలు చదువుట్లా. శ్లోకాలు చూడకుండా నేర్చుకుంది. ఎన్నో తరగతి? ఎన్ని సంవత్సరాలు? చూడండి, ఆలోచించండి. చదువుతో సంబంధం, వయసుతో సంబంధం లేదు జ్ఞానానికి. మరి మనం ఇంత చిన్న వయసులో ఉండి కూడా మనం ఇంకా భగవద్గీత ముట్టట్లేదు, పట్టట్లేదు అంటే ఎన్ని శ్లోకాలు వస్తాయో మనం తెలుసుకోవాలి. శ్లోకం రావడం ముఖ్యంగా. శ్లోకంతో పాటు మంటకాడ కూర్చుంటే, బయట ఏమైనా ఒలుసుకుంటా తెంపుకుంటా కూర్చుంటే వాళ్ళ దగ్గరికి పోతుంది, కూర్చుంటుంది, శ్లోకం చెప్పి అర్థం చెప్తుంది ఆమెకి. వాళ్ళకి దొరకబట్టుకొని చెప్తుంది తెలుసా. చూడండి, ఒక ఫోటో తీసుకోండి అందరినీ. అందరు వెళ్ళిపోయింది. అమ్మ ఆఫ్ చేసి ఒక ఫోటో తీసుకోండి. అక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి తీసుకోండి.